పట్టా వేసేద్దామా? సార్ 23/2/2012 ఉదయం 10:30కి విశ్వనాథ్ అనే వ్యక్తి మీకు 5 రూపాయలు ఇచ్చి 3 రూపాయలు టికెట్కు పోను మిగిలిన 2 రూపాయలు ఇమ్మని అడిగారు. దానికి మీరు నెక్స్ట్ స్టాపింగ్లో ఇస్తాను, దిగేటప్పుడు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారు. చిల్లరుంటే ఇవ్వకుండా ఉంటానా సార్? డ్యూటీకి వచ్చేవారే మీకు అవసరమైన చిల్లర తెచ్చుకోవాలి సార్. బస్సులో వచ్చే వాళ్ళందరూ ఎలా చిల్లర తెచ్చుకోగలరో చెప్పండి. అది మాత్రమే కాకుండా పబ్లిక్ ప్లేస్లో ఆ పెద్దాయన్ని పట్టుకొని చావు గిరాకి పోరంబోకని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ప్రయాణికులతో ఎలా నడుచుకోవాలో ఉద్యోగంలో చేరేటప్పుడు మీ పై అధికారులు మీకు నేర్పించలేదా? అది నేర్పించారు సార్. మరెందుకని ఆ పెద్దాయన్ని నోటికొచ్చినట్టల్లా తిట్టి అలా అవమానించారు? అది యువర్ ఆనర్, తర్వాత డిపో అధికారి రాజారావు గారిని విచారించవలసిందిగా కోరుకుంటున్నాను. డిపో అధికారి రాజారావు, డిపో అధికారి రాజారావు, డిపో అధికారి రాజారావు. మీరే కదా డిపో అధికారి? అవును సార్. దీనికి మీరేమంటారు? చిల్లరతనంగా అడిగే వాటికి నేను సమాధానం చెప్పను సార్. ఐఎమ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సార్. లేదు సార్, మీరు సమాధానం చెప్పి తీరాలి. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి సార్? నిర్వహణ. మీ నిర్వహణ కిందేగా ఈయన పనిచేస్తున్నారు. అవును సార్. మీ నిర్వహణ సరిగ్గా ఉండుంటే కండక్టర్లు కంట్రోల్లో ఉండేవారు, ఇటువంటి తప్పులు జరిగేవి కాదు. మీ నిర్లక్ష్య ధోరణి వల్ల కండక్టర్లు డ్రైవర్లు ప్రజల్ని మర్యాద లేకుండా మాట్లాడడం, స్టాప్లో ఆకుండా వెళ్ళిపోవడం, భయపెట్టే విధంగా బండి డ్రైవ్ చేయడం, బస్సులో ఎక్కువ మంది లేకపోయినా కండక్టర్ కూర్చునే టికెట్లు అడగడం, ఇటువంటి తప్పులు జరుగుతూనే ఉన్నాయి. దీనంతటికీ నిర్వహణాధికారి అయిన మీరే బాధ్యులు. కరెక్ట్. యువర్ ఆనర్, ఒక రిటైర్డ్ టీచర్ని, అంతకుమించి ఒక ఆస్మా పేషెంట్ని 2 రూపాయలు ఇవ్వకుండా మోసం చేసి 3 కిలోమీటర్లు నడిపించడమే కాకుండా పబ్లిక్ ప్లేస్లో అనరాని మాటలతో తిట్టి అవమానించినందుకు ఐపీసీ సెక్షన్ 499 హార్మింగ్ రెప్యుటేషన్ కింద ఆయనకి ఏర్పడిన మనోవ్యధకి, శారీరకమైన బాధకి నష్టపరిహారంగా 10,000 రూపాయలు, ఇంకా ఆయనకి ఇవ్వవలసిన 2 రూపాయలు కలిపి 10,002 రూపాయలు ఇవ్వవలసిందిగాను, ఇటువంటి తప్పులకి కారణమైనటువంటి అధికారుల మీద చర్య తీసుకోవాల్సిందిగాను కోరుకుంటున్నాను. ఈ కేసులో కండక్టర్, డిపో అధికారి పైన తప్పు ఉండడం చేత మేనేజ్మెంట్ వారు బాధకు గురైన శ్రీ విశ్వనాథ్కి 10,000 రూపాయలతో పాటు ఆయన 2 రూపాయలు ఇవ్వవలసిందిగా ఈ కోర్టు ఉత్తర్విస్తున్నది. నిర్వహణా లోపానికి కారకులైన డిపో అధికారి రాజారావుని, ప్రయాణికులను అవమానించిన కండక్టర్ గణేష్ని 6 నెలల పాటు సస్పెండ్ చేయవలసిందిగా ఈ కోర్టు గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి తెలియజేయడమైనది. మీకు చిల్లర ఎంత ఇవ్వాలమ్మా? 50 పైసలు బాబు, పర్వాలేదు వదిలే. అయ్యో అదేం వద్దమ్మా, ఇప్పుడు వద్దు వదిలే అంటారు. ఆ తర్వాత కోర్టులో కేసు వేస్తారు 10,000 కావాలని, మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. మాకు అది అవసరమా? మనం ఎక్కడున్నావురా? ఏంట్రా ఇది ఆశ్చర్యంగా ఉంది? లాయర్ సూర్య బుద్ధి చెప్పాక మారకుండా ఉంటారా? ఏంటి శర్మ, బిజినెస్ ఎలా ఉంది? మీ కోఆపరేషన్తో డూప్లికేట్ బిజినెస్ ఎంతో సూపర్గా ఉంది మిస్టర్ జీకే. గుడ్. నీ షేర్ మాత్రం 3 కోట్లు. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ జీకే, చెప్పు. మన ఎస్టేట్ కేసు హియరింగ్కి వస్తోంది, కోర్టుకి వెళ్ళాలి. ఆపోజిట్లో అటెండ్ అయ్యేది ఎవరు? కృష్ణమూర్తి బావమరిది సూర్య. సూర్య తలని కొడితే తోక గిలగిల్లాడడం సహజం. బిగినింగ్ స్టేజే కదా, చూద్దాం. నేను ఆరోగ్య స్వామిని మాట్లాడుతున్నాను. బాగున్నానమ్మా, ఈరోజే డిశ్చార్జ్ అయ్యానమ్మా. డాక్టర్ గారు చెప్పారు నువ్వెంతో జాగ్రత్తగా ఉండు, 6 నెలల్లో బోన్ అతుక్కుంటుందని చెప్పారు. నువ్వు ఇక్కడికి రావద్దు, నేను ఆటో పట్టుకుని వస్తానమ్మా, పెట్టేస్తానమ్మా. సరే అమ్మా. బ్యాగ్ ఇక్కడే పెట్టాం, ఏమైంది ఏంటి? నేను ఇంత టెన్షన్గా ఫోన్ చేస్తున్నారు? హలో సార్, అడ్వకేట్ నందకుమారి మాట్లాడుతున్నాను. ఏదో అర్జెంట్ అని చెప్పారట. నేనే మీ ఇంటికి వస్తాను. మీ అడ్రస్ మాత్రం చెప్పండి, నేను నోట్ చేసుకుంటాను. పేపర్ సార్ ఇక్కడ పేపర్లు అవి ఉండవు సార్, డోంట్ వరీ. మీకు అభ్యంతరం లేకపోతే నా చేతి మీద రాసుకోండి. చాలా థాంక్స్ నా దగ్గర ఉంది, తప్పుగా అనుకోకండి సార్. సార్ అవును, కట్ అయిపోతుంది, త్వరగా చెప్పండి. నెంబర్ 8 రామాలయం వీధి. ఓకే. ఇందిరానగర్ నాకు తెలుసు. ఇందిరానగర్ ఈయనకి తెలుసట. హైదరాబాద్ 78 78. ఓకే, నేను వచ్చేస్తాను సార్. విషయం ఏమిటంటే ఇక్కడికి ఎలా రావాలో మీరు డీటెయిల్ గా చెప్పారంటే నేను తిన్నగా వచ్చేస్తాను సార్. అవును సార్. సరే, అక్కడి నుంచి తిన్నగా బయలుదేరి వచ్చి బస్ డిపోకి వస్తాను. అక్కడి నుంచి రైటా సార్? రైట్ వెళ్ళి అక్కడి నుంచి ఒకే ఒక లెఫ్టా సార్? లెఫ్ట్కి వెళ్ళాను సార్. అక్కడి నుంచి స్ట్రైట్ గా వస్తే వీధి చివర 5 టీ కొట్లు ఉంటాయా? ఏది చూడండి భయ్యా. అవును, 5 టీ కొట్లు ఉన్నాయి. వాటి వెనక్కి వెళ్ళాలా? వెళ్తే అక్కడి నుంచి రోడ్డు డౌన్ అవుతుందా? ఆ రోడ్లో వెళ్తే ఒక బ్రిడ్జ్ వస్తుందా?
ఆ తర్వాత ఒక యూటర్న్ వస్తుందా? ఓ సరే 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 సరే, అలా యూటర్న్ తీసుకుని వెళితే ఆ తర్వాత ఒక ఎముకలు అతికే ఆసుపత్రి వస్తుందా? దాని పక్కన 8వ నెంబర్ ఇల్లా? ఓకే సార్, వచ్చేస్తాను సార్, వెంటనే వచ్చేస్తాను సార్. సార్ చాలా థ్యాంక్స్ సార్. దేని పక్కన ఇల్లు అని చెప్పావు? ఎముకలు అతికే ఆసుపత్రి పక్కన. నేను అక్కడి నుంచే కదా డిశ్చార్జ్ వస్తున్నాను. మీరేగా 8వ నెంబర్ అంటే. కట్టుకుంటా, నా చేత్తో 8 వేస్తావా? బాధపడకండి, నేనేదో ఆవేశపడ్డాను. నాకు తెలిసిన ఒక ఎముకల డాక్టర్ ఉన్నారు, ఆయన చేత మీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. ఆయన మంచి డాక్టర్. ఇంతవరకు 6 చేతులు తీసేశాడు. సార్ ఒక కంప్లైంట్ ఇవ్వాలండి. సార్ కంప్లైంట్. రైటర్కి చెప్పబోయా. ఎంత సార్? ఏంటయ్యా కొత్తగా అడుగుతాం? ఇవ్వాల్సింది ఇస్తే పూర్తి చేసేస్తాం. ఇదిగోండి సార్. ఓ వెయిట్గానే ఉంది. నమస్కారం అండి. చెప్పు. నా పేరు శివరామయ్య, 36 వరదరాజు వీధిలో కాపురం ఉంటున్నానండి. అయితే ఏంటి ఇప్పుడు? పక్కింటి బలరామయ్య అస్తమాను గొడవ పడుతున్నాడండి. సరే సరే, నువ్వు వెళ్ళి ఒక క్వేర్ తెల్ల పేపర్లు, ఓ 10 కార్బన్ షీట్లు కొనుక్కురా. ఆగవయ్యా. ఏడిగారు టీ తాగుతారా? చెప్పండి. 4 టీలు, 2 కాఫీలు, చెక్క ఆయనకి విల్స్. అయ్యయ్యో, అయ్యగారిని మర్చిపోయాను. అయ్యగారికి పెద్ద కొబ్బరి బొండాలు 2 తీసుకో. వెంకట్రావు, బేడా కావాలా? చెప్పండి. ఏమిటయ్యా, ముందు వెళ్ళి తీసుకురా, పోవయ్యా. అరే, నేను చెప్తుంటే ఆయన చూస్తావేంటి? వెళ్ళవయ్యా. ఎదిగెదిగో, ఆగవయ్యా. అయ్యగారు వచ్చిన ఆటోకి డబ్బు ఇచ్చి పంపించు. ఎవరు? ఇన్స్పెక్టర్ వచ్చిన ఆటోకే? ఇన్స్పెక్టరా? ఆయన ఏమన్నా నీ ఇంట్లో సర్వెంటా? అయ్యగారని చెప్పవయ్యా, పోయా. ఎంతైంది బాబు? 70 రూపాయలు. పెద్ద బొండాలు దొరకలేదులా ఉంది. అవునండి. వేడి తక్కువగా ఉంది, అడ్జస్ట్ చేసుకుంటానులే. క్యాచ్ ఇట్. అయ్యా, నా కంప్లైంట్. పేరేంటన్నావు? శివరామయ్య అండి. శివరామయ్య, వరదరాజుల వీధేగా? ఆటోలో వస్తాను, వెళ్ళు. ఆటోకి డబ్బు తీసించు, పోవయ్యా. ఏమండి, వచ్చేటప్పుడు రేషన్లో బియ్యం గోధుమలు తీసుకురండి. పెద్దయ్య, మీ పరిస్థితి అర్థమైంది, వెళ్ళి లాయర్ సూర్యాన్ని కలవండి. రైటర్ గోవిందు, రైటర్ గోవిందు, రైటర్ గోవిందు. 16వ తారీఖు శుక్రవారం కంప్లైంట్ ఇవ్వడానికి శివరామయ్య గారు వచ్చారా? వచ్చారు. ఆయన మీరేమడిగారు? అది మరి నేనే చెప్తాను. ఒక క్వైర్ తెల్ల పేపర్లు, 10 షీట్లు కార్బన్, 4 టీలు, 2 ఖైదీకి చంద్రికా బీడీలో ఒక కట్ట. ఇవి సరిపోలేదని ఇన్స్పెక్టర్ వచ్చిన ఆటోకి 70 రూపాయలు ఇప్పించారు. స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర ఇవన్నీ తీసుకోవాలని స్టేషన్లో చట్టం ఏమైనా ఉందా? లేదయ్యా. మరెందుకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన పెద్ద ఆయన ఇవన్నీ అడిగారు? అది మరి స్టేషన్కి వచ్చే వాళ్ళందరూ ఇన్స్పెక్టర్ని అయ్యగారు అని పిలవాలని చట్టం ఉందా? లేదయ్యా. లేదంటే మీ పై అధికారులు అలాగే పిలవాలని ఏదైనా ఆర్డర్ వేశారా? లేదయ్యా. మరెందుకని ఆ పెద్ద ఆయన్ని ఇన్స్పెక్టర్ని అయ్యగారు అని పిలవాలని బలవంతం చేశారు? తప్పు జరిగిందయ్యా. ఇక్కడ అయ్యా అవసరం లేదు. సరే అయ్యా. అయ్యా అనే మాట మీ రక్తంలో ఊరిపోయింది కదా. మీ ఉద్యోగం కారణంగా మీరు కావాలంటే మీ పై అధికారుల్ని అయ్యా, దేవుడా, స్వామి అని పిలుచుకోవచ్చు. ప్రజల్ని కూడా అలా పిలవమండం తప్పు. దీంతో ఇన్స్పెక్టర్కి మాత్రమే కాదు, డిప్యూటీ కమిషనర్కి కూడా సంబంధం ఉంది. సో యువర్ ఆనర్, డిప్యూటీ కమిషనర్ భుజంగరావు గారిని విచారించడానికి అనుమతి కావాలి. డిప్యూటీ కమిషనర్ భుజంగరావు, డిప్యూటీ కమిషనర్ భుజంగరావు, డిప్యూటీ కమిషనర్ భుజంగరావు. మీరే కదా డిప్యూటీ కమిషనర్ భుజంగరావు? సిటీలో C2 పోలీస్ స్టేషన్ మీ కంట్రోల్లోనేగా ఉంది.
అవును. ఇలా స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళ దగ్గర సిగరెట్లు టీలు లంచంగా తీసుకుంటున్నారే, ఇవన్నీ మీకు తెలుసా లేక తెలిసి తెలియనట్టుగా ఉన్నారా? సారీ సార్, ఇవన్నీ లంచాలు కావు సార్. సార్ ఇంకేది సార్ లంచం అంటే? సిగరెట్లు టీలు ఊరికే వస్తున్నాయా సార్? లంచాన్ని డబ్బుగా కాకుండా వస్తువులుగా తీసుకుంటున్నారు. ఇది ఒక రకమైన లంచమే. స్టేషన్లో మాత్రమే కాకుండా రోజు వీధి పక్కన బళ్లలో 5 రూపాయలు తీసుకోవడం, ప్లాట్ఫామ్ కొట్లలో 10 రూపాయలు తీసుకోవడం అలవాటుగా పెట్టుకున్నారు. తిండి లేనివాడు ముష్టెత్తుకోవచ్చు, ఈ విధంగా కాకి డ్రెస్ వేసుకొని అసహ్యంగా లేదు? యువరానా, ఈ పెద్దయిన పక్కింటి వాళ్ళ బాధ తట్టుకోలేక పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్లో వీళ్ల బాధ తట్టుకోలేక ఇప్పుడు కోర్టుకు వచ్చారు. ఈయన పరిస్థితి ఏంటో తెలుసా? కంప్లైంట్ ఇచ్చి రేషన్ బియ్యం తీసుకురమ్మని చెప్పి ఈయన భార్య ఇతనికి డబ్బులు ఇచ్చారు. ఇచ్చిన డబ్బు స్టేషన్లోనే ఖర్చు పెట్టేశారు. బియ్యం లేకుండా ఇంటికి వెళ్తే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? దీనికి కోర్టు ఏమని తీర్పిస్తుంది? తన పదవిని దుర్వినియోగం చేసినందువల్ల రైటర్ గోవింద్ మీద ఐపీసీ సెక్షన్ 166 ప్రకారం, వస్తువుల్ని లంచంగా తీసుకోవడం వల్ల ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ప్రకారం వీరందరినీ కట్టుబాటులో ఉంచలేకపోయిన డిప్యూటీ కమిషనర్ మీద రక్షణ శాఖ పద్ధతులు మీరిన నేరానికి నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ ప్రకారం వీరి మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్, డబ్బుకు బదులు సెంట్ తీసుకోండి సార్. ఉద్యోగం పెట్టకుండా పోవాయా? సింగపూర్ సెంట్ సార్. పరిస్థితి తెలియకుండా మాట్లాడకపోవాయా? ఈ కేసును పూర్తిగా పరిశీలించిన తర్వాత బాధకు గురైన శివరామయ్యకు, ఇన్స్పెక్టర్ దేవరాజ్, రైటర్ గోవిందు, డిప్యూటీ కమిషనర్ భుజంగరావు ఈ ముగ్గురు తమ 3 నెలల జీతాన్ని నష్టపరిహారంగా వెంటనే ఇవ్వాలని రైటర్ గోవిందుని, ఇన్స్పెక్టర్ దేవరాజుని 1 సంవత్సరం సస్పెండ్ చేయవలసిందిగాను, తప్పులు జరిగేందుకు అవకాశం ఇచ్చిన డిప్యూటీ కమిషనర్ భుజంగరావుని 6 నెలల పాటు సస్పెండ్ చేయవలసిందిగాను ఈ న్యాయస్థానం పోలీసు శాఖకు ఉత్తర్విస్తున్నది. మిమ్మల్ని 6 నెలలు సస్పెండ్ చేయడం మీకు అవమానంగా లేదా సార్? నో కామెంట్స్. న్యాయశాఖ పోలీస్ శాఖను డామినేట్ చేస్తుందంట. నో కామెంట్స్. మీరు ఎంతో మందిని దెబ్బ కొట్టారు, కానీ సూర్య మిమ్మల్నే దెబ్బ కొట్టాడు అంటున్నారు. సారీ సార్, తెలియక అడ్డొచ్చాను. తెలిసే చాలా చోట్ల అడ్డొస్తున్నావు. నువ్వు ఎక్కడెక్కడ అడ్డొచ్చావో 6 నెలల సస్పెన్షన్ పూర్తయ్యాకొచ్చి చెప్తాను. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటర తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటర తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట.